హలో దోస్త్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏమన్నానంటే ఏపీ నుంచి ఈరోజు టీడీపీ పార్టీ గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ టీడీపీ ఇటు అంటే ఏంటి అని అనుకుంటే, ఇప్పుడు టీడీపీ పెట్టింది 1983 మేబీ అనుకుంటా. బట్ కానీ అప్పటి నుంచి ఇప్పుడు టీడీపీ అనేది టూ. ఈ టూ అని ఎందుకు రాశానంటే 2000 సంవత్సరం అంటే 1999 తర్వాత 2002. ఈ 2000లో టీడీపీ పెట్టిన కాడి నుంచి 2000 వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాకా కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఇప్పటిదాకా అంటే 2019 దాకా గెలిచిన దాఖలాలు లేని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అందులో ఒక నియోజకవర్గం గురించి మనం చూద్దాం. అందులో మనం చూసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఇప్పుడు మనం కందుకూరులో చివరిసారిగా టీడీపీ గెలిచింది 1999. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 2019 వరకు టీడీపీ అనేది గెలవలేదు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్లో మరి కందుకూరులో ఎలా ఉంది? 2024లో టీడీపీయా లేక వైసీపీ గెలుస్తుందా అనేది ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం వైసీపీ అయితే 2019లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మైదారెడ్డి గారికి అయితే పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదనుకుంటా. సో ఇప్పుడు మనకి కనిగిరి ఎమ్మెల్యే వచ్చేసి ఇప్పుడు కందుకూరులో వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కనిగిరి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ కందుకూరులో కొత్త అయినప్పటికీ టీడీపీ ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ లోకల్గా టీడీపీ అనేది 4 భాగాలుగా ఉంది. ఎవరి భాగం వాళ్ళది అన్నట్టుగా ఉంది. సో ఈ 4 భాగాలు ఏకమై ఒకదాని మీద కానీ వస్తే ఇక్కడ టీడీపీ విజయం నల్లేరు మీద నడకని అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బట్ కానీ ఇక్కడ ఈ 4 ఒక కూటమిగా వస్తాయా అనేది మాత్రం డౌట్గానే ఉంది. అందుకే ఇక్కడ వైసీపీకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ చెప్పలేం ఇక్కడ టీడీపీ గెలిచిద్దా వైసీపీ గెలిచిద్దా అంటే టీడీపీకి వైసీపీకి రెండిటికి 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్గా ఎవరు అని ఏమి చెప్పలేం. కానీ ఇప్పుడు కొత్తగా మనకి కాంగ్రెస్ వచ్చేసి కూడా ఎవరో అభ్యర్థిని మాత్రం ప్రకటించారు. మనం ఆ లిస్టులో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి నాకు తెలిసి మైనార్టీకి రిలేటెడ్ అనుకుంటా, మైనార్టీ వ్యక్తి. సో ఇప్పుడు ఆ మైనార్టీ వ్యక్తి అయినప్పటికీ ఇప్పుడు ఆ మైనార్టీ సీట్లు కాంగ్రెస్కి పడతాయి, మోస్ట్లీ పడ్డాయి అనుకోండి. ఇప్పుడు ఆ పడిన సీట్లు టీడీపీవా లేక వైసీపీవా అనేది ఇక్కడ మనకు మెయిన్ పాయింట్. సపోజ్ ఇప్పుడు టీడీపీ పడినాయి అనుకోండి, అది వైసీపీకి మేలు. అదే వైసీపీ పడినాయి అనుకోండి, టీడీపీకి మేలు. కానీ చూద్దాం. 1924లో 1999లో గెలిచిన టీడీపీ 2024లో అధికారంలోకి 24లో కందుకూరులో మళ్ళీ టీడీపీ గెలుస్తుందా చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? కందుకూరు నియోజకవర్గాన్ని గురించి టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేక మళ్ళీ కందుకూరు నియోజకవర్గ ప్రజలు తిరిగి మళ్ళీ పక్కన వైసీపీ చేతికి ఇస్తారని అనుకుంటున్నారు?
మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.